అయ్యప్ప జన్మదినం వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ సరస్వతి, సంతోషిమాత, లక్ష్మీదేవి, శ్రీ వీరాంజనేయ, దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అభిషేకాలతో పాటు కలశ పూజ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండా దేవయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా శబరిమలలో ఏ విధంగా స్వామివారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తారో ఆ విధంగానే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలో కూడా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు నిర్వహించామని తెలిపారు. అలాగే అనుబంధం ఆలయాల వార్షికోత్సవాలు ఘనంగా జరిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्नामो सर्वदा नूतनाताय विद्महे बहुपुत्राय धीमहि तन्नः शास्ता प्रचोदयात्। శ్రీ హరిపుత్రయ్యప్ప స్వామి దేవాలయం వేములవాడలో ఈ మణికంఠ స్వామి యొక్క జన్మదిన మహోత్సవం పురస్కరించుకొని శ్రీ హరిపుత్రయ్యప్ప స్వామి దేవాలయంలో అన్యోన్య బ్రాహ్మణ సహాయన పంచామృతాలతో రుద్రాభిషేక పంచసూక్త విధానైన స్వామివారికి అభిషేకం పూజలు చేయడం జరిగినది. తర్వాత ఈ జన్మదినం మహోత్సవం పురస్కరించుకొని ఈరోజు సాయంత్రము పడిపూజ మహోత్సవం కూడా ఉన్నది. మరియు ఈ సంతోషిమాత, సరస్వతి, లక్ష్మీ, సాయిబాబా వారి యొక్క ప్రతి సంవత్సరము ఏ విధంగానైతే పూజాది కార్యక్రమాలు అష్టోత్తర కలశములతోని జరుగుతున్నాయో అదేవిధంగా ఈ సంవత్సరము కూడా ఆ స్వామివారికి ఆ ముగ్గురి అమ్మవార్లకు కూడా ఈ బ్రాహ్మణోత్తములతో అన్యోన్య సహాయన బ్రాహ్మణోత్తములతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సాయంత్రం కూడా పడిపూజ మహోత్సవంలో ఆ స్వామివారి యొక్క పడిపూజలో అందరు భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయము 33 సంవత్సరాలు నిర్మాణము జరిగి మరి 28 సంవత్సరాలు ప్రతిష్ట అయింది. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఈరోజు జన్మదినము 28 సంవత్సరాల నుంచి కూడా శబరిమలలో ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు ఇక్కడ కూడా స్వామివారి జన్మదిన సందర్భంగా కూడా స్వామివారికి అభిషేకములు, పడిపూజ కార్యక్రమములు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా బ్రాహ్మణోత్సవంలోచే మా ప్రధాన పూజారి ఉమాకాంత్ గారు ఉండి మరి దాని తర్వాత యశ్వంత్ గురుస్వామి వారి పూజల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, షిర్డి సాయిబాబా, భద్రాచల సీతారామ అభయాంజనేయ స్వామి, దత్తాత్రేయ ప్రతిష్ట జరిగి 8 సంవత్సరాలు పూర్తవుతున్నది. 8వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 108 కలశాలచే అష్టోత్తర నామాలచే పూజా కార్యక్రమం మన అమ్మవార్లకు అభిషేకములు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కూడా చాలామంది ఎప్పుడు కూడా భక్తులు పాల్గొంటారు. అందరికీ అమ్మవార్లు భక్తులు, మరి అయ్యప్ప స్వామి భక్తులు, షిర్డి సాయి భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో మా మొంగోని అంజన్న గురుస్వామి సారథ్యంలో ఈ కార్యక్రమాలను కూడా జరుగుతున్నాయి. మరి యశ్వంత్ గురుస్వామి, మరి అయ్యప్ప ప్రధాన పూజారి వారి చేతుల మీదుగా ఈ ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా శబరిమలలో ఎట్లా చేస్తున్నాము పూజా కార్యక్రమాల్లో ఇక్కడ మా గురుస్వామి మరి ప్రధాన పూజారి మరి
అందరి సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నవి. అలాగే ఇప్పటికి కూడా స్వామివారి ఆశీర్వాదము వేములవాడ పట్టణ ప్రజలపైన, అయ్యప్ప భక్తులు, మరి అమ్మవారి సంతోషమాత సరస్వతి మహాలక్ష్మి భక్తులు, షిరిడి సాయి భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలని నేను స్వామివారిని కోరుచున్నాను. స్వామియే